అఖండ తాండవం మరి ప్రీమియర్స్ ఎప్పుడు పడ్డాయో అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఆ తాండవం అయితే థియేటర్స్ దగ్గర కనిపిస్తూనే ఉంది. అసలు ఇప్పటింతలో అది ముగిసేలా కూడా కనిపించట్లేదు. మరి డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయని చెప్పేసి అందరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే అంత విపరీతమైనటువంటి బజ్ ఏర్పడింది కాబట్టి. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి? సో ఖచ్చితంగా బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ ఆ గ్రోత్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అన్నమాట. ఎందుకంటే సో అసలు అయిపోయారు, ఇంకా బాలకృష్ణ గారి సినిమాలు ఎవరు చూడరు, ఆయనకు 60 ఏళ్ళు వచ్చేసి సరిగ్గా చేయలేకపోతున్నారు, ఆయన నటన బాగోట్లేదు, ఇంకా ఆయన ఫ్లాపులు కొడుతున్నారు వరుసగా అని చెప్పి ఎంతో ట్రాల్ చేశారు. బాలకృష్ణ పని అయిపోయింది, ఆయన ఏం చేసినా కామెడీగా ఉంటుందని చెప్పి అందరూ ఒక డౌన్ఫాల్ అనేది అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ అప్పుడు వచ్చారండి బోయపాటి గారు అఖండతో. అక్కడి నుంచి మళ్ళీ ఆ తాండవం అనేది అక్కడే మొదలైపోయింది 2021లోనే. సో ఇంకా అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదన్నమాట. కొట్టుడు ఎలా ఉందంటే ఇంకా సీనియర్ హీరోలు ఇలాంటి పాత్ర ఎవరు చేయలేరురా అన్న ఎన్ని ట్రాల్స్ వచ్చినాయో గత ఫిల్మ్స్కి అన్ని కలిపి కలగలిపించారు అనమాట. అంటే దానికి ముందు వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు ఓవరాల్గా 5 కోట్లు కూడా షేర్ చేయని పరిస్థితి. సో అట్లాంటిది అంత డౌన్ఫాల్ నుంచి అఖండతో కంబ్యాక్ కొట్టి అక్కడ నుంచి తిరుగు లేకుండా వీరసింహారెడ్డితో 54 కోట్లు, డాకు మహారాజ్తో 56 కోట్లు, ఈరోజు అఖండ 2 వచ్చేసరికి దాదాపు 60 కోట్ల గ్రాస్ని తెచ్చుకోగలిగారంటే అది అంటే స్టెప్ బై స్టెప్ బాలకృష్ణ గారి ఎదుగుదల. ఆ వయసు అయిపోయింది, ఇంకా పని అయిపోయింది దాని దగ్గర నుంచి లేదు మళ్ళీ యంగ్ కుర్రాడిని అనే విధంగా ఆయన ఎదుగుదల అయితే అద్భుతం. అసలు అది సీనియర్ హీరోలకి అందరికీ ఒక టెక్స్ట్ బుక్ లాగా అనమాట. సో ఇంకా ఇలాంటి పాత్రలు చేయాలి, వయసుకు తగ్గ పాత్రలు చేస్తే అందరి నుంచి కంప్లైంట్ రాకుండా ఉండాలి, అలాంటి పాత్రలు చేయాలి అనేదానికి ఆయన ఒక నిజంగా నిర్వచనం. సో ఇంకా బాలకృష్ణ గారు చేస్తున్న సినిమాలు చూస్తుంటే ఫిల్మోగ్రఫీ, సో భగవంత్ కేసరి కానీ అట్లా కొంత మంచి గొప్ప సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు కానీ, అఖండ 2 అయినా కానీ హైందవ ధర్మం గురించి ఆయన చెప్పే ప్రయత్నం కానీ, సో అందులోనూ మరి బోయపాటి గారి సినిమా అంటే ఇంకా మాస్కి ఫుల్ మీల్స్ ఉంటుంది. సో ఫైట్లు యాక్షన్ కోరుకునే వాళ్ళకి ఫుల్ ఫీస్ట్ అనమాట. అంటే ఇక థియేటర్లో మొదట్లో ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా ఓచుకోతుంటుంది అనమాట. అది మనం చూస్తే మన కళ్ళతో అది ఎక్స్పీరియన్స్ చేయడం అది గ్రేట్ అది. సో ఇంకా బోయపాటి గారు బాలయ్య గారి కాంబినేషన్ క్రేజ్ కానీ అన్నీ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ప్రీమియర్స్ దగ్గర నుంచి కూడా సూపర్ హిట్ టాక్తో రన్ అవుతుంది. సో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ రాస్తుంటారు బాగాలేదు, ఓవర్గా ఉంది ఫైట్స్, అది బోయపాటి గారు ప్రతి సినిమాకి రాస్తారు. సో అవన్నీ పట్టించుకుంటే ఎందుకంటే యాక్షన్ మసాలా వైలెన్స్ ఇష్టపడే వాళ్ళకి అది నచ్చుతుంది. అది కొంతమంది మాస్ ఆడియన్స్ ఏంటంటే రెగ్యులర్గా అరే మనం వెళ్ళి సినిమా కూర్చుంటే హీరో ఫైటు, హీరో పాట, డ్యాన్సు అవన్నీ ఉండాలి. అది బోయపాటి గారు చాలా చక్కగా మేళవిస్తారు సినిమాలో. సో దానికి నెగిటివ్ రివ్యూలు చెప్పి ఏంటంటే వాళ్ళ సొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది. అలా ఒకవేళ నిజంగా సినిమా పోయి ఉంటే అంతకుముందు సినిమాలు మ్యాట్నీకి ఆగిపోయినట్టు, ఏది కథానాయకుడు మహానాయకుడు లాగానో లేదంటే అంతకుముందు సినిమాలు మ్యాట్నీకి ఆగిపోయే పరిస్థితి. సో ఇది మ్యాట్నీకి ఆగల, మ్యాట్నీకి ఇంకా పెరిగారు, ఫస్ట్ షోకి ఇంకా పెరిగారు, సెకండ్ షోకి అయితే అసలు ఎక్కడ టికెట్ ముక్క లేదు. సో ఇవాళ వీకెండ్ కూడా అడ్వాన్స్ బుకింగ్లు నిన్నటి నుంచి అయిపోతున్నాయి. సో థియేటర్ల దగ్గర జనాలు బుకింగ్లు చేసుకోవడం రాని జనాలు వస్తూ ఉన్నారు. సో గంటకి దాదాపు ఒక్క బుక్ మై షోలోనే 20,000 టికెట్లు బుక్ అవుతూ కనపడుతుంది. సో డిస్ట్రిక్ట్ యాప్ ఉంది, దాంట్లో కొంతమంది చేసుకుంటారు, బయట బాక్స్ ఆఫీస్ కౌంటర్లో తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలా కలెక్షన్లు అయితే భారీగా వచ్చే అవకాశం కనబడుతుంది. అండ్ బాలయ్య గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే ఇది. సో అఖండ 2 అంటే ఆ సీక్వెల్ హైప్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, సో బాలయ్య గారిని ఒక సీనియర్ హీరోలో ఒక టాప్ చైర్లో కూర్చోబెట్టే అనుకోవచ్చు. సో ఇది దాన్ని ఏమంటారంటే ఇంకా బోయపాటి బాలయ్య కామెంట్ తిరిగి ఉంటుంది ఇంకా. సో బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్లతో ఓపెన్ అయింది. మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? సో నార్త్ ఆడియన్స్కి ఇంకా రీచ్ కావాల్సి ఉంది. సో అక్కడ ప్రాపర్ రిలీజ్, ఎందుకంటే అక్కడ వేరే సినిమాలు ఉండటం వల్ల సో ఇది కొంచెం ఎక్కువ థియేటర్లు దొరకలేదు. సో సినిమాకి అక్కడ నుంచి కూడా చాలా మంచి పాజిటివ్ స్పందన వస్తుంది. సో ఇంకొద్దిగా మరి వెళ్ళే మార్గంలో థియేటర్లు పెరిగే ఛాన్స్ ఉంటుందేమో ఆ సినిమాకి అక్కడ. సో కర్ణాటకలో కూడా బాక్స్ ఆఫీస్ భయంకరంగా, అంటే అక్కడున్న మన తెలుగు వాళ్ళు, అక్కడున్న కన్నడిగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఓవరాల్ వర్డిక్ట్ అయితే అదిరిపోయింది. సో ఇంకా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి, ఇది క్రిస్మస్ దగ్గర ఆగుతుందా, న్యూ ఇయర్ వరకు పర్ఫామ్ చేస్తుందా అనేది చూడాలి.